62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సో డాక్టర్ గారు, మీరు గత ఆల్మోస్ట్ 2 దశాబ్దాలుగా వైద్య రంగంలో ఉన్నారు. లాస్ట్ ఆల్మోస్ట్ దశాబ్దం పైగా కేవలం ఇప్పుడు ఈ పిఐసిఎల్ని వర్క్ చేస్తున్నారు కదా. సో ఫ్రమ్ ద లాస్ట్ 20 yearsలో గొప్ప ఆవిష్కరణలు అంటే పిల్లల వైద్యం విషయంలో మీరు ఏంటి సూచిస్తారు? సో ఎట్లా గ్రో అయింది పీడియాట్రిక్ కేర్ అనేది? సో మనం ఇంతకుముందే మాట్లాడాము, ఏది 1000 మందిలో 45 మంది మరణాలు 27కు వచ్చాయని చెప్పేసి. సో దీనికి దోహదం చేసిన కారణాలు ఏంటి? సో ఆ తర్వాత మనం నెక్స్ట్ 10 yearsలో వాట్ వేర్ ఎక్స్పెక్టింగ్ అని మాట్లాడదాం. ఇప్పుడు కూడా నన్ను అడిగితే వ్యాక్సినేషన్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ డ్రైవ్ ఓవర్ ద ఇయర్స్. ఇది 20 years కదా వ్యాక్సినేషన్, చాలా సంవత్సరాల నుంచి ఉంది. విచ్ has eradicated some diseases, which has reduced the burden of many diseases. ఒకరికి వ్యాక్సిన్ వేస్తున్న వల్ల సపోజ్ ఒక 5 ఏళ్ళ బాబుకి మీరు వ్యాక్సిన్ వేసారనుకోండి, అతను తనకే బెనిఫిట్ ఇయ్యడు. ఆ వ్యాక్సినేషన్ తీసుకున్న వల్ల హర్డ్ ఇమ్యూనిటీ ఉన్న పక్కన పిల్లలకు కూడా డిసీజెస్ తగ్గుతాయి. సో కోవిడ్ టైంలో ఇప్పుడు చాలాసార్లు వాట్ వీ నోటీస్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కోవిడ్, లాక్డౌన్ వల్ల కొంతమంది వ్యాక్సినేషన్స్ మిస్ అవ్వడం వల్ల కొన్ని కామన్ జబ్బులు లైక్ మీజల్స్ అండ్ మమ్స్కి హర్డ్ ఇమ్యూనిటీ, ఆ వ్యాక్సినేషన్ డ్రైవ్ తగ్గిపోయి కొంచెం ఇన్ఫెక్షన్స్ పెరిగినాయి. స్టిల్ వన్ ఆఫ్ ద మేజర్ ఇన్నోవేషన్ అండ్ విచ్ హెస్ రియలీ హెల్ప్డ్ ఇన్ చిల్డ్రన్స్ మార్టాలిటీ బీయింగ్ రెడ్యూస్డ్ ఇస్ వ్యాక్సినేషన్. మీరు ఇనే ఉంటారు మీ గ్రాండ్ పేరెంట్స్ ఏజ్లో. అప్పుడు చాలాసార్లు పిల్లలకి ఒకే ఫ్యామిలీలో మన గ్రాండ్ పేరెంట్స్కి ఒక 7 to 8 చిల్డ్రన్ ఉండేవాళ్ళు. దాంట్లో 2-3 చిన్న వయసులోనే పోయి ఉండేవారిని చాలా మంది ఉండి ఉంటారు. ఈ కాలంలో అది very rarely you hear it. That is because of the healthcare, the development of pediatric specialty. ఇప్పుడు 600 గ్రాములు పుట్టినా బతికించిన సందర్భాలు మనం చూస్తున్నాం యాక్చువల్గా. అవును. సో అది నాట్ ఓన్లీ ఫ్రమ్ పబ్లిక్, గవర్నమెంట్ ఆల్సో హెస్ డన్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫర్ పీడియాట్రిక్ హెల్త్ కేర్, నియోనేటల్ హెల్త్ కేర్. ఎస్ఎన్సియూస్ చాలా చోట్ల ఎస్టాబ్లిష్ చేశారు. మేజర్ ఎన్ఐసియూస్ చాలా గవర్నమెంట్ రన్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు. దే ఇంట్రొడ్యూస్ మోస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ ఇన్ ద యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్. అట్ ద సేమ్ టైం పబ్లిక్ ప్రైవేట్ హెల్త్ కేర్ కూడా పీడియాట్రిక్ హెల్త్ కేర్ అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలని చాలా చోట్ల ప్రొవైడ్ చేశారు. సో చిల్డ్రన్ అనేది ఒక స్మాల్ అడల్ట్ కాదు. చిల్డ్రన్ ఆర్ బెటర్ ట్రీటెడ్ ఇన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎందుకంటే దే నీడ్ అ డిఫరెంట్ వే, a child-friendly environment to provide service and care. So pediatricians accessibility baga perigindi. Small places lo kuda you have pediatricians accessibility, and even not only in major cities, tier 2 cities lo kuda you have major pediatric healthcare hospitals being established, so that especially for Telangana, if you see, it is very much focused towards pediatric healthcare, and the amount of independent pediatric hospitals chala, not only in Hyderabad, even in the districts of Telangana, you see them, because they need a different approach. You can't treat them like an adult. సో మేడం, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏ రివల్యూషన్ నడుస్తుంది, ఇన్వెన్షన్స్ అనేది ఫాస్ట్గా వస్తాయని చెప్పేసి అంచనాలు కనబడుతున్న నేపథ్యంలో, సో నెక్స్ట్ 10 yearsలో ఈ పీడియాట్రిక్ హెల్త్ విషయంలో అంటే వాటి మీద ఇప్పుడు పరిశోధన వేగంగా జరుగుతుంది. సో ఏ ఆవిష్కరణలు రెడీ టు లాంచ్గా అనిపిస్తున్నాయి? వాట్ ఆర్ ద పైప్ లైన్ ప్రాజెక్ట్స్ రైట్ నౌ? సో ఏ విషయం పట్ల మీరు బాగా ఎక్సైట్గా చూస్తున్నారు? ఇఫ్ ఇట్ ఈస్ కమ్స్ వీ కెన్ సేవ్ మోర్ లైఫ్స్. A difficult question to answer, because for me also, I am a knave with respect to AI, but definitely I think AI will help in screening a lot of genetic diseases in children. Maybe early identification of genetic diseases in children, because genetic diseases in children can present at different ages. Konni 6 months lo present avutayi, konni 1 year lo present avutayi, konni 2 years, 5 years lo present avutayi, even at 10 years also they'll present. So maybe AI with algorithms maybe might help in screening a lot of genetic diseases in children. A lot of AI integration might help in reducing hospital acquired infections తగ్గించగలుగుతుందేమో. AI is lot of మనకి కాంప్లెక్స్ చిల్డ్రన్ లేకపోతే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్తో చూస్తాం కొన్నిసార్లు పిల్లలు కాంప్లెక్స్ మెడికల్ కండిషన్స్లో. మేబీ ఏఐ కెన్ బి అ టూల్ టు అసిస్ట్ ద డాక్టర్ టు సాల్వ్ దీస్ కాంప్లెక్స్ మెడికల్ problems in these children. And then maybe as an AI, nowadays we have a lot of apps also which help. Maybe they become more AI friendly, like how to train a parent about healthcare, give information, knowledge sharing, vaccination reminders. With integration of AI, the interface will become more better with time, I think.